జాప్యం జరుగుతున్న మాట వాస్తవం, అలసత్వం జరుగుతుంది, కానీ వాళ్ళకి సమాచారం వచ్చిందా లేదా అన్నది చాలా ముఖ్యమైనది. ఈ విధంగా ఒక 5% వాళ్ళ వల్ల సమాచారం. ఈయన సురేష్ గారు ఇందాక ఒక మాట చెప్పారు, కమిషన్లు కూడా కొంతమంది అలా అనుకోవద్దు. ఇవాళ కమిషనర్లు అందరూ చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో పనిచేస్తా ఉన్నారు. అంటే నాలాగా బయట కనపడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ ఏ విధంగా క్లియర్ చేయాలా అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారే తప్ప ఈ కమిషన్ గురించి ఎక్కడా కూడా చిన్న చూపు చూసే కార్యక్రమం కానీ, అపిలెంట్స్ చిన్న చూపు చూసే కార్యక్రమం కానీ, పిఐఓస్ కి సపోర్ట్ చేసే కార్యక్రమం కానీ ఇక్కడ లేదు. కనుక మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవాలి. మేమందరం కూడా అదివరకు అంటే నలుగురే కమిషనర్స్ ఉండేవాళ్ళు కనుక 2 రాష్ట్రాలు నలుగురే చేయాలి కనుక అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చట్టం వచ్చిన కొత్త కనుక కొత్తలో చట్టం మీద అవగాహన అప్పుడు కమిషనర్స్ కూడా లేదు కనుక దాన్ని సక్రమంగా చేయలేకపోవడం వల్ల మేము 2008 నుంచి 2016 వరకు ఉన్న కేసులు మేము డిస్పోజ్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల కేసులు మేము డిస్పోజ్ చేస్తున్నామంటే మీ మెప్పు కోసం నేను చెప్పట్లా, ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అన్నదాన్ని నేను మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. అప్పటి నుంచి నేనైతే 12,000 కేసులు చేశాను, ఇంకా నాకు 2,000 పెండింగ్. కేవలం అప్పీల్స్, ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి, దానిలో షోకాజ్ నోటీసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కనుక దయచేసి కమిషన్ ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా మాకు స్ఫూర్తి కలిగే విధంగా మీరు మాట్లాడండి. మీరేం తప్పు మాట్లాడారని నేను అంటలేదు, కానీ కమిషన్ చాలా ప్రతి కమిషనర్ కూడా ఎవరు కూడా చదువులేని వాళ్ళు లేదు, ఎవరు కూడా చట్టాన్ని చిన్న చూపు చూసారు. ప్రతి వాడు కూడా ఇంకొక ముఖ్య విషయం నేను మీకు నేషనల్ సెమినార్ జరిగినప్పుడు ప్రతి ఎవ్రీ ఇయర్ నేషనల్ సెమినార్ జరుగుతుంది ఢిల్లీలో.